హాయ్ డియర్స్. మామూలుగా సినిమాలు ఆనందం కోసం చూస్తాం, వినోదం కోసం చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మన హక్కుల కోసం చూడాలి. సో ఆ ప్రాసెస్లో ఉక్కు సత్యాగ్రహం అని ఒక సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, చాలా టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. సత్యారెడ్డి గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ సినిమాని మనం థియేటర్లోనే ఎందుకు చూడాలి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో ఉప్పు సత్యాగ్రహం తెలుసు మాకు. సో అది చాలా రెవల్యూషనరీ థింగ్. సో ఇప్పుడు ఉక్కు సత్యాగ్రహం అనే టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది రియల్ లైఫ్లో కూడా చాలా ఆడియన్స్కి కనెక్టివ్గా న్యూస్లలో చూసే థింగ్ ఇది. సో దీని మీద సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? 32 మంది ప్రాణ త్యాగాలతోటి, లక్షలాది మంది ఉద్యమకారుల ఫలితంగా విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే, మేధావులు, పెద్ద వ్యక్తులు, ఉన్నతమైన అధికారాల్లో ఉండి కూడా అవన్నీ రాజీనామా చేసి వచ్చి ప్రజల కోసం పోరాడుతున్న మహానుభావులను చూసి కళాకారుడిగా, కళ కోసం కాదు, ప్రజల కోసం, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సిద్ధాంతాన్ని నమ్మి ఒక కళాకారుడిగా ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పాటలు రాయగా అనేక మంది కవులు, కళాకారులు, ప్రజా కవులు రచించగా ఈ చిత్రాన్ని తీయటం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తికి చూయిస్తే, ప్రజల మనిషి కాబట్టి, విశాఖపట్నం తోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని ఒకటే చెప్పాను, సార్ మీకు ఎలా మనసులో అనిపిస్తుందే మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్పండి సార్, బాగలేకపోతే బాగలేదని కూడా చెప్పండి సార్ అని చెప్పాను. ఆయన చెప్పమన్నా కూడా బాగలేని దాన్ని బాగుందని చెప్పడు, బాగుంటే బాగలేదని చెప్పడని ఆయన నైజం తెలుసు కాబట్టి ఆయన మీదనే వదిలేసి ఉదయం నుంచి ఆయనకి సినిమా చూపించడం జరిగింది. ఆయన అభిప్రాయం మీరే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. మీరు అన్నారు ఎందుకు తీశారని. గద్దరన్న గారంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఉద్యమాలకు పునాది. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం కోసం ఆయన నన్ను ఉత్తేజపరిచాడు. సమ్మెని జన్మ హక్కు రన్నో, దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. సమ్మెని జన్మ హక్కు రన్నో, దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఆహా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా. ఎన్నాళ్ళు నీ బతుకు ఎదురు తిరగవన్నో. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది. విశాఖపట్నం, విశాఖ సముద్రము శోకమై పొంగినాది. ఇలాంటి పాట ఒకటి పాడి నాకు వినిపించిన తర్వాత ఖచ్చితంగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. తీయటం ఒక ఎత్తైతే, ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీసి అనేక మందిని యాక్టింగ్ చేసేటట్టు చేసి సెన్సార్ కష్టాలు ఎదుర్కొని గద్దర్ గారు కూడా చనిపోయిన తర్వాత ఈ చివరి 48 గంటల్లో ఎవరికైతే మేము చెప్పాలనుకున్నామో, ఎవరికైతే చూయించాలనుకున్న ఆ మహానుభావుడు చూశారు. ఆయన అభిప్రాయాన్ని మీరు తెలుసుకోండి. ప్రజలకు ఆయన ఏం చెప్తారో మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. మన ఫార్మర్ కరేజియస్ అండ్ డేరింగ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ జై భారత్ పార్టీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు. సో మీరు ఒక రెవల్యూషన్ సార్, సొసైటీకి దొరికిన ఒక గోల్డ్ అండ్ డైమండ్ అని ఐకాన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు నార్మల్గా సినిమా ప్రమోషన్స్లో ఇన్యాక్టివ్గా ఉంటారు, అంతగా రారు. సో ఈ సినిమా గురించి వచ్చారంటే దాని వెనక ఒక పర్టికులర్ రీజన్, చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. సో ఆ రీజన్ ఏంటి అండ్ ఈ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా భారతదేశ ప్రజలతో ముడిపడిన సినిమా. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అనట్లేదు, మొత్తం భారతదేశ ప్రజలతో ముడిపడిన ఒక విషయం ఇది. ఎందుకంటే బేసిక్గా ప్రైవేటైజేషన్ అన్న ఒక విషయం. ఎందుకంటే ప్రస్తుతం నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న వాటన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానివల్ల ఏంటంటే అనేక కష్టాలు వస్తాయి ప్రజలకు. ఎందుకంటే బేసిక్గా మనది వెల్ఫేర్ స్టేట్. అందులో ఈ ధనికులకు పేదలకు మధ్య ఉన్న అంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం. దానికోసమే పబ్లిక్ సెక్టర్ అన్నది వచ్చింది. మనం టోటల్గా అమెరికన్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకోలేదు. మనం మిక్స్డ్ ఎకానమీ అనుకున్నాం. ప్రైవేటు, పబ్లిక్ సెక్టర్ రెండు కలిసి ఉంటాయి. తర్వాత ఇంతకుముందు సత్యారెడ్డి గారు చెప్పినట్టు